మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. ఒకప్పుడు తాళం వేసిన ఇండ్లను మాత్రమే చోటు చేస్తుండే, కాకపోతే మెడికల్ షాప్లను అయితే టార్గెట్ చేశారు. సో అంతర్రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఠాలా లేకపోతే ఇక్కడున్న చిల్లర దొంగల అనేది మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఏదైతే మనకి నిన్న ఇన్సిడెంట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఇదే లొకేషన్లో అంటే మనకి మూడు ప్లేస్లలో అయితే మనకి దొంగతనం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఒక మెడికల్ షాప్లో దాదాపుగా కొంత నగదును అయితే చోరీ చేశారు. షట్టర్లు బదులు కొట్టేసి ఏదైతే మనకి తాళాలు కత్తిరించి మరి లోపలికి చొరబడి దొంగతనం చేశారని తెలుస్తూ ఉంది. మనతో యజమానులు ఉన్నారు, సార్ మాట్లాడడం. అన్న ఏమేమి పోయినాయి మీ దగ్గర? డబ్బులు పోయినాయి అన్న. డబ్బులు ఏమేమి పోయినాయి? ఎంతనో తెలియదు, ఒక 2,000 దాకా 2,000 అంతే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేది చాలా జరుగుతూ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మెడికల్ షాప్లో ఏముందిరా బాబు అని చెప్పి చాలా మందిని ఎత్తుమొత్తుకుంటున్నారు. సో మీరు ఏం చెప్తారు అసలు ఈ మెడికల్ షాప్లో వాళ్ళు కావచ్చు, మీతోటి ఎంప్లాయీస్కి కావచ్చు, మీతోటి ఓనర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? డబ్బులు షాప్లో పెట్టద్దు, అలర్ట్ ఉండాలి, అందరూ జాగ్రత్త ఉంటే సరిపోతుంది అంత. ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు అయినాయి? దాదాపు 3 నుంచి 4 అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటే రోజు. సో ఎక్కడెక్కడ జరిగినాయి అనుకుంటా? కిరాణా షాపు, పూసల గల్లీలో బట్టల షాపు, టెంట్ హౌస్లో, మళ్ళీ ఇంకో మెడికల్ షాప్లో, 5 షాపులలో జరిగింది. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి దొంగతనాలు ఏమైనా జరిగినాయి ఈ ఏరియాలో? మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఇక్కడ 9 years అవుతుంది ఫస్ట్ టైం ఇది జరగడం. ఈ చౌరస్తా మెయిన్ చౌరస్తా అంటే అందరు కూడా అదే అవకైతా ఉన్నారు. అంటే ఇంత క్రౌడీగా ఉండే ప్లేస్లో నైట్ టైంలో ఆ రోజు కూడా దాదాపు 10 మంది పోలీస్ అధికారులు ఇక్కడ పెట్రోలింగ్లో భాగంగా ఉండే అని చెప్పారు. సో ఏ టైంలో జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మరి టైమింగ్ 3 to 4 మధ్యలో జరిగింది. 3 to 4 పక్కా. సో వాళ్ళు అటు వేరు వీళ్ళు ఇటు ఎంట్రీ ఇచ్చారు, అంతేనా? అంతే సార్, అంతే. వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు కదా సార్ పెట్రోలింగ్, ఇక్కడ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళే లోపల ఇది జరిగింది. ఏమన్నారు మరి పోలీస్ అధికారులు? వచ్చారా? క్లూస్ టీమ్స్ వచ్చినట్టు ఏమైనా ఉందా అట్లాంటిది? వచ్చారు సార్, అందరు వచ్చారు, ఎఫ్ఐఆర్ అయింది, అంతా అయింది. ఓకే. ఏమంటారు మరి పోలీస్ అధికారులు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. సో మెయిన్గా ప్రధాన కూడళ్ళ దగ్గరనే మనకి ఇట్లా జరిగితే మారుమూల ప్రదేశాలలో, మనుషులు తిరగని ప్రదేశాలలో అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఏమోసారి ఇక చూడాలా, వాళ్ళకే ఇక చేస్తే సరిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కూడా ఇక. సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా మరి మీ దగ్గర? రికార్డ్స్ ఏమైనా అయినాయా మన కెమెరాలో? ఏం లేదు సార్, అది ఉన్నా ఒకటే లేకుండా ఒకటే సార్. డివిఆర్ ఎత్తుకపోయినా ఇంకెందుకు సార్ సీసీ కెమెరా పెట్టేం పైదా, డివిఆర్ ఎత్తుకపోతురు సార్. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి కంటేశ్వర్ బైపాస్లో కూడా మన మెడ్ లైఫ్ ఫార్మసీలో సేమ్ అంతే మీరు అన్నట్టు డివిఆర్తో సహా వాళ్ళు కత్తిరించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో అందుకే మీరు పెట్టుకోవట్లేదు అని అంటున్నారా? అవసరం సార్ అది పెట్టుకొని, అది ఉన్నా కానీ ఏం జరుగుతలేదు సార్. ఏదో ఇక మన జాగ్రత్తలు పెట్టుకొని కూడా ఫాయిదా లేదా అని అంటారు, అంతేనా? 100%. పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటారు? ఈ డివిఆర్లను కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. సో ఫైనల్గా ఇది ఒక ఫన్నీ టాక్ లెక్క అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. అది ఇక అలర్ట్ ఉండాలి సార్, అంతే, ఇంకేం ఉండదు. వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, మేము కూడా మాది కూడా మేము చూసుకోవాలి, అంతే. వాళ్ళు కూడా ఉండాలి, మేము కూడా ఉండాలి. అదే మీరు చూసుకోవాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. మరి మీరేమో 20,000 నుక్సానే అంటున్నారు కదా పెట్టుకుంటే. మరి అది తీసుకుంటే అక్కడ ఇంకేం ఫైదా సార్ అది. అంటే ఇంకా షట్టర్కి ఏదైనా మాడిఫై చేయించుకొని ఏదైనా సెట్ చేసుకోవాలి, ఇక పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, అంతే. అంటే ఇట్లా ప్లాన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే కొద్దిగా వెళ్ళకుండా కింద ఓల్ పెట్టి చేసేసి వెళ్ళకుండా చేయొచ్చు సార్, అది చేయాలి. ఇక షట్టర్ కట్ చేస్తే ఏ అవసరం లేదు, ఏ సీసీ కెమెరా అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓకే, చాలా మందికి తెలియదు. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు షట్టర్ అనేది లోపల భూమి లోపలికి పోయేలాగా మీరు చేద్దామని అనుకుంటున్నారు. సో ఎట్లా అవుతుంది అసలు, ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేయాలనుకుంటున్నారు? షట్టర్కి అది మొత్తం వెల్డింగ్ చేయించేసి కింద ఒక హోల్ చేసేసి దాంట్లో లాక్ పెట్టించేస్తే సెట్ అయిపోతుంది. అంటే దొంగలకి అది ఈజీ కదా, లేకపోతే అంటే చేయడానికి లేదంటారా? 100% చేయరాదు. మరి ఎందుకు రాలేదు ఈ ఆలోచన? ఫస్ట్ రావాల్సింది కదా. అంటే పోలీసు వాళ్ళు ఉన్నారని ఉండే సార్ ధీమా, ఇన్ని రోజులు అది పోయింది. ఇప్పుడు ఇక ఇప్పుడు మన జాగ్రత్త మనం ఉండాలి, అంతే అంతే ఇక. ఇది మొత్తానికి. సో ఒక ఇష్యూ పైన మనం వచ్చినాము, దొంగతనం గురించి మనం మాట్లాడడానికి వచ్చినా. కాకపోతే ఇది ఒక్కసారిగా ఫన్నీ టాక్లోకి వెళ్ళిపోయింది. ఎంత దారుణం అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ప్రతి దగ్గర కూడా మనం మెడ్ లైఫ్ ఫార్మసీ కావచ్చు, దాదాపు నేను 4 నుంచి 5 స్టోరీలు పెద్ద మెడికల్స్లో 5 లక్షల రూపాయల చోరీలకు సంబంధించి కూడా నేను స్టోరీ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా తక్కువనే అమౌంట్ పోయింది, 2 నుంచి 3,000 రూపాయలు పోయినాయి. సంతోషం. సీసీ కెమెరాస్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే ఇప్పుడు ఇవాళ దాదాపు 4 నుంచి 5 దొంగతనాలు అయినాయండి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దొంగలు వచ్చిన వాళ్ళు డీడీఆర్ని మొత్తం కట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. సో డివిఆర్ని తీసుకొని పోతే
అసలు మరి ఆ సీసీ కెమెరా పెట్టుకొని ఎందుకు, ఇంకా దేని అది ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీస్ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పెట్రోలింగ్లో భాగంగా వాళ్ళు ఏదో తూతు మంత్రంగా వచ్చి ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించి పోవడమా అనేది అని అంత పక్కన పెడితే ఆ రోజు దాదాపు 10 మంది పోలీసులు ఉన్నారు. సో వాళ్ళు ఉన్న టైంలో ఎలాంటి ఇన్సిడెంట్ కాలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు ఎంట్రీ ఇచ్చేసారు, బద్దలు కొట్టారు, లూటీ చేసుకున్నారు, పోయారు. సో ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి అన్న ఒక మాట చెప్పిండు. ఏంటంటే ఈ షట్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ షట్టర్ అనేది భూమిలోకి కొంచెం లోపలికి, అంటే అది బీడింగ్ పెట్టుకొని లోపల లాక్ వేసుకుంటే మాత్రం తీయడానికి అసలు వీలే ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇది మళ్ళీ ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇది చాలామందికి యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకో క్వశ్చన్ చేసినాను, ఒకవేళ మీరు అంతా ట్రై చేస్తూ ఉన్నాము అంటే కొత్త ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు, మరి దొంగలకు మళ్ళీ అట్లాంటి అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా, తీయడానికి ఏమన్నా ఈజీ ఉంటుందా అంటే ఇంపాసిబుల్ అని చెప్పారు. సో నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా మనం పబ్లిక్లోకి తీసుకొద్దాం. అదే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది వెల్లటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.